హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే రాయలసీమలో ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటారండి. నేనైతే వైట్ ముద్దతో అయితే సర్వ్ చేసుకున్నాను. అంటే చాలా తక్కువ, 1 టేబుల్ స్పూన్ అంతా రాగి పిండి వేసుకొని ముద్దనైతే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్, నాటుకోడి అయితే తీసుకున్నానండి. ఇది 1.5 kg అయితే ఉంది. నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మీరు నాటుకోడి కట్ చేసుకున్నప్పుడు కొందరైతే లైట్గా పసుపు కూడా రాసి కట్ చేయించుకుంటారు. సో అలా కూడా తెచ్చుకోవచ్చండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ అయితే, బిగ్ సైజ్ ఆనియన్ అయితే తీసుకోవాలండి. ఈ ఆనియన్ వేసుకొని లైట్గా ఫ్రై అయితే చేయాలి. ఎక్కువ మాడనవసరం లేదు, జస్ట్ లైట్గా ఫ్రై అయితే చాలండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్లో మిరియాలు అయితే వేసుకోవాలండి. ఇక్కడ మిరియాలు అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే మిరియాలు ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. సో మిరియాలు కూడా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఇక 22 అలా వేసుకోండి. ఇక్కడ 20 పైనే వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటేనే వెల్లుల్లి అనేది మనకు మసాలా అనేది టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక పిడికెడు నాటి కొత్తిమీర అయితే తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని ఒక చెక్క లవంగం అయితే వేసుకోవాలి. అలానే కొంచెం డ్రై కోకోనట్ వేసుకోవచ్చు, లేదంటే పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చండి. సో ఇక్కడ పచ్చి కొబ్బరి వేసుకొని జస్ట్ కొద్దిగా శనగపప్పు వేసుకోవాలండి. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత లైట్గా సాసోలు వేసుకొని మనమైతే ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న నాటుకోడి అయితే వేసుకోవాలండి. సో ఇక్కడ చూసారు కదా, నేను కుక్కర్లో అంతా నాటుకోడి అయితే ముక్కలుగా చేసుకున్నది అయితే వేస్తున్నాను. వేసుకున్న తర్వాత అంతా వాటర్ అవుట్ సైడ్ వచ్చేంత వరకు బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. సో చూసారు కదా, అంతా నాటుకోడి అంతా చికెన్ అంతా వేసుకున్న తర్వాత వాటర్ అవుట్ సైడ్ వచ్చేంత వరకు కూడా మనం ఉడకపెట్టుకోవాలి. ఆల్రెడీ మిక్సీ జార్లో కొబ్బరి అంతా చూపించాను కదా, ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియను అలానే వెల్లుల్లి కూడా వేసుకొని రుచికి సరిపడే కారం, ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ కారం కూడా నేను 2 టేబుల్ స్పూన్ వేసాను. అలానే ధనియాల పొడి బిగ్ సైజు 3 టేబుల్ స్పూన్ అయితే వేసానండి. లైట్గా పసుపు కూడా వేసుకోవాలి. సో చూసారు కదా, పసుపు వేసుకున్న తర్వాత ఒక బిగ్ సైజ్ టమాటో కూడా వేసుకోవాలండి. సో ఇదంతా మనకు మిక్సీ జార్లో స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి. ఇక్కడ మసాలా అనేది బాగుందనుకోండి, నాటుకోడి పులుసు అనేది 2 డేస్ అయినా కూడా సేమ్ టేస్ట్లోనే ఉంటుంది. సో మిక్సీ జార్లో అంతా రుబ్బుకున్న తర్వాత ఆల్రెడీ కుక్కర్లో మనమైతే చికెన్ వేసి ఉడకపెడుతున్నాం కదా, అందులో వాటర్ అయితే అవుట్ సైడ్ వచ్చిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అయితే వేయాలండి. సో చూసారు కదా, ఫైనల్గా నేనైతే మసాలా పేస్ట్ అయితే వేసాను. ఇక్కడ మీరు మసాలా పేస్ట్ అనేది కరెక్ట్గా మనకి ఎన్ని కేజీలు ఉన్నాయో వాటిని బట్టి మసాలా అనేది తీసుకున్నాం అనుకోండి, ముక్కలకు సరిపడా మసాలా అనేది అయితే ఉంటుంది. నేను ఇక్కడైతే జస్ట్ కొంచెం లూజ్గా సాంబార్ లాగా చేస్తున్నానండి. చూసారు కదా, ఇక్కడ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ అయితే వేసుకోవాలి. జస్ట్ నేను ముక్కలంతా మిక్స్ అయ్యేలాగా, అలానే జస్ట్ ముక్కలు మునిగేలాగా మాత్రమే వాటర్ అయితే పోసానండి. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో చూసారు కదా, సాల్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే అంతా నీట్గా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్లో లిడ్ క్లోజ్ చేసి ఒక 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలి ఫస్ట్లో. లేదనుకున్న వాళ్ళు ఒక 6 విజిల్స్ అయితే మినిమం అయితే రావాలండి. 5 విజిల్స్ వచ్చాయనుకోండి, ముక్కలు అయితే విరగకుండా కరెక్ట్గా అయితే వస్తాయి. సో చూసారు కదా, ఆయిల్ అంతా మనకైతే అవుట్ సైడ్ వచ్చిన తర్వాత ముక్క అయితే కరెక్ట్గా ఉడికినట్టే అండి. లాస్ట్లో అలానే దించకుండా మనమైతే ఒక 5 to 10 మినిట్స్ అయితే మళ్ళీ బాయిల్ చేయాలండి, చిక్కబడేంత వరకు. ఎప్పుడు కూడా కుక్కర్ విజిల్ వేసినప్పుడు డైరెక్ట్గా అయితే సర్వ్ చేసుకోకూడదు. లాస్ట్లో జస్ట్ కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవడమే. ఫైనల్గా మనకైతే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిందండి. నేనైతే చికెన్ ఫ్రై అలానే కబాబ్తో అయితే సర్వ్ చేసుకున్నాను. సో చూసారు కదా, ఈ వైట్ ముద్ద కాంబినేషన్లో నాటుకోడి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ కమింగ్ సండే ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో నాకైతే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇదైతే వైట్ రైస్ అలానే చపాతీ, పూరీలు కూడా చాలా మంచి కాంబినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.